హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఇప్పుడు తుల్జా భవానీ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది మా ఊరిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తుల్జాపూర్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు తుల్జాపూర్లో గుట్ట ఎక్కుతున్నాము, చూసేయండి. సో ఇది ఇప్పుడు మేము దాదాపుగా తుల్జాపూర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చిన్న గుట్ట ఉంటుంది, ఈ గుట్ట ఎక్కాలి, ఎక్కితేనే మనకు టెంపుల్ వస్తుంది. సో ఇప్పుడు మేము అదే ఎక్కుతున్నాము. ఇది మా ఊరిలో చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ దసరా టైంలో అయితే ఈ మొత్తం ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మా ఊరి నుండి తుల్జాపూర్కి నడుచుకుంటూ వస్తారు ఈ టెంపుల్కి. అండ్ ఇది టెంపుల్ బయట, అదే ఎదురుగా కనిపిస్తుంది, అదే టెంపుల్. సో ఇక్కడ నేను కొబ్బరికాయ, ఫ్లవర్స్, శారీ అండ్ ఇవన్నీ తీసుకొని దేవికి సమర్పిద్దామని ఇవన్నీ తీసుకొని, తర్వాత ఇది తుల్జాపూర్ ఫేమస్ బ్యాంగిల్స్. అండ్ ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పక్కకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే సిద్ధి వినాయక టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ వినాయకుడు ఉంటాడు. సో ఇంకా లోపలికి వెళ్తే సో ఇప్పుడు మీరు చూసారు కదా, అదేంటంటే అక్కడ 5 పరిడీలు ఉంటాయి. ఆ పరిడీలలో మేము పిండి, ఉల్లిగడ్డ, నిమ్మకాయ వేస్తా అని మొక్కుకున్నాను. సో అందులోనే 5 పరిడీలలో నేను అవన్నీ వేసి మొక్కుకున్నాను మంచిగా. ఇది లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో మాకు దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. సో ఇదేంటంటే ఇక్కడ దసరా టైంలో ఇక్కడ అంబభవాని ఉంటుంది, మళ్ళీ లోపల గర్భగుడిలో కూడా అంబభవాని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దసరా టైంలో కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది. మేకను కట్ చేసి మేక తల అవన్నీ అండర్ గ్రౌండ్లో వేసేసి పెట్టేసి మళ్ళీ దాని మీద ఫోటో పెడతారు అంబాబాయిది. ఇక్కడ చాలా చాలా ఫేమస్. దసరా టైంకి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ పక్కకి మెట్లు ఇలా చేశారు కూర్చోడానికి. సో ఇక్కడ దర్శనం అయిపోయాక మేము కాసేపు కూర్చొని ఇక బయలుదేరాము. అండ్ మేము లంచ్ టైం అయింది కాబట్టి మేము పాటిల్వాడ దగ్గర ఆగాము. ఇది పాటిల్వాడ అంటే ఇది హోటల్, కానీ ఇది సేమ్ కిల్లా టైప్ లాగా కట్టారు వీళ్ళు. అండ్ చాలా చాలా బాగుంటుంది ఈ హోటల్లో. అండ్ నాన్ వెజ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ హోటల్లో. ఎస్పెషల్లీ నాన్ వెజ్ టేస్టీ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు టెంపుల్కి వచ్చి ఇలా నాన్ వెజ్ తింటున్నారు ఏంటి అని, కానీ అంబాబాయ్ అంటేనే మేకని కట్ చేస్తారు కాబట్టి సో మటన్ ఇవి నడుస్తాయి. చికెన్ అండ్ ఎగ్ ఇవి నడవది అంబాభవాని టెంపుల్లో. సో ఇక్కడ మటన్ ఏవైనా తినొచ్చు. అండ్ మనం మటన్ తిని కూడా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి అంబాభవాని ఫోటో కూడా పెట్టుకున్నారు వీళ్ళు, ఈ హోటల్ వాళ్ళు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే తులసిది చెట్టు ఎదురవుతుంది. ఆ తర్వాత పక్కకు ఆవులు అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే కింద కూర్చోవడానికి వీలుగా అలా కూడా ఉంటుంది, టేబుల్ సిస్టమ్ కూడా ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి. అండ్ మొత్తం కింద కూడా కూర్చోడానికి కూడా ఉంటుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ హోటల్ ప్రత్యేకతనే అది. సో ఇక్కడ మేము కింద కూర్చోడానికి ప్రిఫర్ చేసాము, ఎందుకంటే మనం ఏ హోటల్కి వెళ్ళినా టేబుల్స్ ఉంటూనే ఉంటాయి. సో అది వేరు, అండ్ ఇక్కడ ఇలా కూర్చొని తినడం ఇది వేరు అని మేము కింద కూర్చోడానికి ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు ఈ హోటల్కి వచ్చినా. అండ్ ఈ హోటల్ మాకు కొత్త ఏం కాదు, నేను 2 టైమ్స్ తిన్నాను. చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ అయితే. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఈ హోటల్లో తినడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు హోటల్ అంతా చూపిస్తున్నాను చూడండి, ఈ హోటల్ అంతా చూపిస్తున్నాను. See here. అండ్ ఇక్కడ మేము ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇక
ఫుడ్ రావడానికి టైం పడుతుంది కదా అని పిల్లలకు ఇక్కడ ప్లే ఏరియా సెక్షన్ ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళి పిల్లలకు కాసేపు ఆడిపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో ప్లేయింగ్ ఏరియా ఉంటుంది అండ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్లేయింగ్ ఏరియా. సో ఇది చూసి మా పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయి చాలాసేపు ఆడుకున్నారు. ఫుడ్ వచ్చే వరకు, మా ఆర్డర్ వచ్చే వరకు చాలాసేపు ఆడుకున్నారు. సో ఇక్కడ వాషింగ్ ఏరియా ఇదంతా. అండ్ హోటల్ అయితే చాలా చాలా బాగుంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కిల్లా టైప్ లానే ఉంటుంది హోటల్, అలానే నిర్మించారు వీళ్ళు. అండ్ ఇదంతా ప్లే ఏరియా. ఇక్కడ స్వింగ్, ల్యాడర్ అండ్ స్లైడ్ ఇవన్నీ ఉన్నాయి. సో మా పిల్లలు చూడండి ఉయ్యాల ఊగుతున్నారు. ల్యాడర్ అండ్ స్లైడ్ ఎలా ఆడుతున్నారో చూడండి. అన్నీ ఆడుతూనే ఉన్నారు. చాలా వరకు ఆడారు. ఇక్కడ మా ఫుడ్ వచ్చే వరకు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడే చాలాసేపు ఆడుకొని తర్వాత అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మేము ఫుడ్ వచ్చాక వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నేను కూడా కాసేపు ఆడుకున్నాను. ఎలా అంటే స్వింగ్ ఆడాను, చాలా వరకు స్వింగ్ ఆడాను నేను. నాకు చాలా ఇష్టం స్వింగ్ ఆడడం అంటే, అందుకనే కాసేపు పిల్లలతో నేను కూడా ఆడుకున్నాను. ఇక్కడ స్వింగ్ ఒకటే ఆడాను నేను, చాలాసేపే ఆడాను. ఇలా నేను కూడా ఫుడ్ వచ్చే వరకు ఇలా ఆడుతూనే ఉన్నాను. ఇటు పక్కకి ఇటు సైడ్ అంతా కింద కూర్చోవడం, అంటే నేలపైన కూర్చొని తినే సెక్షన్ ఉంది చూడండి. అంటే ఇలా కూడా అరేంజ్మెంట్ ఉంది ఈ హోటల్లో. ఫ్యామిలీకి అరేంజ్మెంట్ ఉంది, టేబుల్ సిస్టమ్ ఉంది. అండ్ ఇలా సింగిల్గా తినే వాళ్ళు కూడా ఇలా కూడా అరేంజ్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మా ఫుడ్ కూడా ఆర్డర్ వచ్చేసింది. సో పిల్లలకి చెప్తున్నాను హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి తిందాం పదండి అని. సో పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. సో ఇక నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని మేము ఇక ఫుడ్ తినేసాం. ఫుడ్లో మేము తందూరి రోటీ, మటన్ కుర్మా ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ 65 కూడా ఆర్డర్ చేసాము. సో మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసాము. తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తినేసి మేము ఇక బయలుదేరిపోయాము తినేసి. And hope you like my video. Don't forget to press the bell icon for more updates. Like, share and subscribe to my channel. Thank you. Bye bye.